कृष्णो रक्षतु नो जगत्त्रय गुरुकृष्णं नमस्याम्यहम् कृष्णे नामशत्रवो हीनताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहम् कृष्णे तिष्ठति सर्वमेतदखिलं हे कृष्ण रक्षस्व माम् गुरुवायुराधीशं विष्णुं नारायणं हरिं वासुदेवं जगन्नाथं कृष्णं वन्दे जगद्गुरुं सारांभवतु भगवान श्री సత్య సాయిబాబా గారి ఆశీర్వాదం ఈరోజు భాగవతంలోని దశమ స్కంధం ప్రారంభం చేసుకుంటున్నాము. సర్గస్థితి నిరోధార్థం కామమయోగి తం కామం కామకామజ్ఞం కామాయ కామయే వ్యాసం వ్యాసకరం వందే మునిం నారాయణం స్వయం యతః ప్రాప్తోపాలోకాలోకాముక్తా కలేర్బ్రహ్మాత్ యస్య తుండాచ్యుతశ్చ్యుతో రాజతే యం రసాత్మకః తమచ్యుతగణాకుంజే సుపూజంతం చుకం భజే శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం యస్యైవ శ్రీ ప్రసాదేన శ్రీధరేయం కృతే కృతా రాధా భక్తిర్హరజ్ఞానం తాభ్యాం యా చ సమన్వితా తాం శ్రీ భాగవతీం గాథాం వందే విపులగౌరిణీం జన్మాద్యస్య యతోన్మయాదితరతశ్చార్థేష్వవిఘ్నస్వరాట్ తేనే బ్రహ్మహృదాయ ఆదికవయే ముహ్యంతి సూరయః తేజోవారిమృగాం యథా వినిమయో యత్ర విసర్గో మృషా ధామ్నా స్వేన సదా నిరస్తకుహకం ధామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి సత్యం పరం ధీమహి సత్యం పరం ధీమహి. భాగవతం 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 అంటే భాగవతం అని ఒక నామం. ఏంటి ఎందుకు బాగుపడాలంటే బాగానే ఉన్నా కదా. కిందటి వారం కదా మనం అనుకున్నాం బిలీవ్ వెరీ స్ట్రాంగ్లీ దట్ వీ డోంట్ నో హూ వి ఆర్. ఈ వారం రెండో స్టేట్మెంట్, believe very strongly that we are no good. ఎందుకంటే ఎంత బాగున్నా ఎంత గొప్పగా ఉన్నా ఎంతకాలం ఉంటాం? ఈజ్ ఎనీ మెజర్మెంట్ టు దిస్? ఏం లేదు కదా. సత్యం పరం ధీమహి. వాట్ ఈస్ పర్మనెంట్? ఎంత పర్మనెంట్ కాదు కదా. ఏం తెచ్చుకున్నా ఏం చేసుకున్నా, కొడుకు పెళ్ళి కూతురు పెళ్ళి, అమెరికా సంబంధం, అమెరికా ఇన్వెస్టర్, ఉద్యోగం, 100 ఎకరాలు, శంషాబాద్ దగ్గర ఇంకో 20 ఎకరాలు, ఏం పెంచుకున్నారు ఏం పంచుకున్నారు అంటే చివరికి ఏమీ లేదండి. ద ట్రికీ ఆస్పెక్ట్ ఇస్ దట్ ఇది మాయ అని తెలుసుకునే లోపల అంత అయిపోతుంది. ఇది మాయా అని తెలిసినా ఇది మాయా అని నమ్మాలంటే ఎంతో చింత పాక. తల్లి గర్భం నుంచి బయటకు వచ్చాం.
ఒక జన్మ ఎత్తాము అనుకుంటున్నాం. ఏం ఎత్తామంటే ఏం లేదు. తల్లి గర్భంలోంచి బయటకు వచ్చేస్తే మనం బ్రతికి పట్టగట్టామా? నిజంగా జన్మ ఎత్తామా? ఇస్ ఇట్ ట్రూ? ఇది నిజమా? మరి అదే తల్లి గర్భంలో ఒక 4 నెలలు ఉంటే ఏమవుతుంది? See, there is this process of discarding something. Only then there is something else. You cannot have the cake and eat it as well. As simple as that. తల్లి గర్భాన్ని తిరస్కరించిన తర్వాత అంబిలికల్ కార్డ్ ని కట్ చేశాక మీరు బ్రతికి పట్టబెట్టారు. ఆ తర్వాత ఏంటి? మీరు తిరిగి ఈ లోకాన్ని కూడా డిస్కార్డ్ చేసే పని ఉందా లేదా? ఓన్లీ గాడ్ ఈజ్ పర్మనెంట్లీ ఇంట్రెస్టింగ్. బిలీవ్ దిస్ స్ట్రాంగ్లీ. పర్మనెంట్లీ ఇంట్రెస్టింగ్. సత్యం పరం ధీమహి. ఒక మీరు సబ్బు చేతులకు రాసుకుని ఒకసారి లైట్ గా ఊదేరనుకోండి, ఒక బుడగగా వస్తుంది. ఇప్పుడు అంత టైం ఉంటుంది కదా స్నానం చేశాను. దిస్ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ నౌడేస్. ఆ బుడగలో జాగ్రత్తగా గమనించండి. మీ ఫేస్ కనిపిస్తుంది, మీ వెనకాల ఉన్నవన్నీ కూడా అందులో కనిపిస్తుంటే మినియేచర్గా 10 మందితో కలిసి స్నానం చేస్తే ఏ నదిలోనో అందరూ కూడా కనిపిస్తారు ఆ బుడగలో. ఈ బుడగ తయారు చేసిన వాడు నిజమా? సబ్బు నిజమా? చేతులు నిజమా? లేక ఆ బుడగ నిజమా? ఆ బుడగలో కనిపించే ఇమేజెస్ నిజమా? ఆ బుడగ ఒకసారి తయారైన తర్వాత గాలి వల్ల ఎక్స్పాండ్ అవుతుంది. లైక్ దిస్ యూనివర్స్ ఎవర్ ఎక్స్పాండింగ్. బట్ ఈజ్ దట్ రియల్? ఇప్పుడు అందులో అన్ని కనిపిస్తున్నాయి కదా. అందులో భగవంతుడి స్వరూపం కూడా కనిపిస్తోంది కదా. అది రియల్ కాక ఏమిటి? ఏమండి, సడన్ గా ఎక్కడికో వెళ్ళిపోయామా? అంత తొందరగా వెళ్ళొద్దంటారా? డజంట్ మ్యాటర్. ద అల్టిమేట్ ట్రూత్ ఈస్ ద సింప్లెస్ట్. ఇట్ నీడ్ నాట్ బి అండ్ కెనాట్ బి కాంప్లికేటెడ్. సృష్టికి సృష్టికర్తకి ఉన్న రిలేషన్ అంతే. కానీ ఆ బుడగలో వచ్చేసిన అందరికీ కూడా ఏమనిపించాలంటే ఆ బుడగ నిజం వేసుకుని మనం అలా తిరుగుతూ ఉంటాం, పోతూ ఉంటాం, వస్తూ ఉంటాం, అన్ని చేసుకుంటూ ఉంటాం. కానీ ఎక్కడో అక్కడ ఈ బుడగ సృష్టించిన వాడు ఎవడో, ఆయన కదా పర్మనెంట్, ఆయన కదా ఎవరు ఎక్స్పాండింగ్, అనంతం అభ్యర్థి. ఆయనను తెలుసుకోవడం ఎలాగా అన్న ఆలోచన వచ్చినప్పుడు నిజంగా నిజమైన కరెక్ట్ ఒక ఆర్తి కనుక ఏర్పడితే మీ చుట్టూతా ఉన్నదంతా ట్రాష్ గా కనిపిస్తుంది. చిన్న గీత. ప్రాబ్లం ఈజ్, ఒక డాష్ బోర్డ్ మీద నిలబడి మీరు కిందకి డైవ్ కొట్టాలనుకోండి, మీరు కాసేపు చూసుంటారు ఒలింపిక్స్ లో. ఎగిరి ఒక్కసారి ఆ డాష్ బోర్డ్ ని తన్ని రౌండ్ కొట్టి పల్టీలు కొట్టి లోపలికి పెడతాడు. ఆ డాష్ బోర్డ్ ని తన్నడం ఎందుకంటే మీకు అది రావాలి కదా ఆ ఫోర్స్. అన్లెస్ యూ డిస్కార్డ్ యూ డోంట్ గెట్ దట్. అది డిస్కార్డ్ చేయాలి అంటే అది డిస్కార్డ్ చేయదగినది అని తెలుసుకోవాలంటే ఎలా? ఇది పర్మనెంట్ కాదు, ఇందులో ఏమీ లేదు అనిపించాలి కదా. అక్కడికి ఎగరాలి అంటే ఆ రన్వే మీద పరిగెట్టుకుంటూ వెళుతుంది ఆ విమానం ఆ స్పీడ్తో. నేను ఆ జీవితాంతో రన్వే మీదే ఉంటాను అంటే అది ఎగరలేదు కదా. రన్వేతోనే నాకు సంబంధం అనుకుంటే మీరు ఆటోనో ట్యాక్సీయో కారో నడుపుకోండి. అక్కడికి ఎగరాలి అంటే రన్వేలో ఏ స్పీడ్లో వెళ్ళి అక్కడ టేక్ ఆఫ్ అవ్వాలో అది టేక్ ఆఫ్ అవ్వాల్సిందే. ఐ కెనాట్ సే దట్ ఐఎమ్ డిస్కార్డింగ్ ది రన్వే. ఇట్ హ్యాస్ టు బి డిస్కార్డెడ్. సో ఆ సత్యాన్ని సత్యం పరం ధీమహి. ఏ సత్యం అయితే, ఏ పరమాత్మ తత్వం అయితే ఈ సృష్టి యావత్తును లీలగా అవలీలగా చేసుకుంటూ వెళ్ళిపోతుందో, దీనికి భిన్నంగా అవతల పక్క ఉన్నాడో
అలా ఉన్నప్పటికీ కూడా ఇందులో ఉన్నట్టుగా కనిపిస్తున్నాడో ఆ తత్వాన్ని అన్వేషించాలి అన్నది భాగవతంలోని మొదటి ఆస్పెక్ట్. 12 అధ్యాయాల్లో 12 స్కంధాలు వ్యాసుల వారికి బాధ కలిగింది. మహాభారతం రచించిన తర్వాత ఏమిటి, నేను భగవంతుడి తత్వాన్ని సరిగ్గా ఎవరికి అందించలేకపోయానే. నారదుడు వారు చెప్తారు, నువ్వు కేవలం పురుషార్థం గురించి చెప్పావు. ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ యజ్ఞాస్తి యజ్ఞమిత్ర యజ్ఞాస్తి నదత్ర క్వచిత్. ధర్మార్థ కామమోక్షాలకు సంబంధించినది ఏదైతే ఇందులో ఉందో అంతటా ఇదే ఉంది, ఏదైతే ఇందులో లేదో ఇంకెక్కడా లేదని చెప్పాడు వ్యాసుడు. అంతపడికైనా నువ్వు చెప్పిందన్నాడు. భగవంతుడి తత్వం, ఆయన లీల, ఆయన ఎవరు, ఆయన ఎలా చేరుకోవాలి అన్న విషయాల పట్ల నువ్వు పెద్దగా ఏం చెప్పలేదు కాబట్టి భాగవతం నిర్మించవయ్యాలన్నాడు. అప్పుడు శ్రీమద్ భాగవతాన్ని ఆయన స్టార్ట్ చేశాడు. అంచేత డిస్కార్డింగ్ దీంట్లో ఏంటంటే భాగవతం, భక్తి, వేదాంతం రెండు కలిసి ఉంటాయి. భక్తి వేదాంతం మీరంతా ఏది పర్మనెంట్ అని నిజంగా మీరు ఎప్పుడైతే శుభధన మొదలు పెడతారో మీకు ఏదో ఒక చోట ఎప్పుడో అప్పుడు ఒక సినిమా కనిపిస్తుంది. అదేమిటా అంటే శ్రీమద్ భాగవతమే మరొకటి. అది పట్టుకొని తీరాల్సిందే. ఎంచేత అంటే ఇదం భాగవతం నామ పురాణం బ్రహ్మ సంహితం ఉత్తమ శ్లోక చరితం చకార భగవాన్ ఋషి సర్వం వేదేతిహాసానాం సారం సారం సముద్రుతం సతు సంశ్రావయామాస మహారాజం పరీక్షితం. పోతన గారు అంటారు, నిగమములు వేయి చదివిన సుగమంబులుగావు ముక్తి సుభగత్వంబులు సుగమంబు భాగవతము నిగమంబు పఠింప ముక్తి నివసనము కావాలి. ఇంకేదంటే స్వరూపం, సత్యస్వరూపం, సత్యం పరం ధీమహి అనే సత్యం. ఈ గుణాకారుడా సగుణాకారుడా అంటే వేదం యావత్తు అపౌరుషేయం ఉంది, అందులో సగుణోపాసన ఎక్కడా లేదని చెప్పేవాళ్ళు ఉన్నారు. పొరపాటు. అదే లేకపోతే ఋగ్వేదంలో అష్టాచక్ర నవద్వార దేవానాం భూరయోధ్య ఆప్రాజ్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మ. సూర్యుడు, చంద్రుడు, అగ్ని, ప్రజాపతి, రుద్రుడు, శ్రీమన్నారాయణుడు, వరుణుడు, వీళ్ళందరి ఉపాసన ఉన్నది కదా. డెలిగేటెడ్ పవర్స్ ఉన్నాయి. ఆయన సృష్టి ఎలాంటిది అంటే ఎంత ఇమ్మాక్యులేట్ డిజైన్ అంటే ఆ డిజైన్ని మీరు ప్రతి పువ్వులోనూ ప్రతి పురుగులోనూ చూడగలిగితే అక్కడ అర్థమవుతుంది ఆ సిమెట్రీ. ఒక కొండ చిలువ అంత పెద్దది కానీ చిన్న పిల్లగా ఉన్నప్పుడు చూస్తే ఎలా ఉంటుంది, అంత కొండ చిలువలో ఉన్న స్ట్రక్చర్ అంతా ఇంత దాంట్లో కూడా కనిపిస్తుంది. మనం ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు బ్లడ్ టెస్ట్కి బ్లడ్ రిపోర్ట్కి వెళ్తున్నాం కానీ అసలు నా స్ట్రక్చర్ డిఎన్ఏలో ఎలా ఉంది అని ఇవన్నీ ఎప్పుడైనా వెళ్ళి ఆలోచించాను, అడిగాను ఎవరిని. ఆల్బమ్ తీసి చిన్నప్పుడు ఫోటో చూడండి ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు. ఈ డిజైన్ ఎంత గొప్పది ఏంటో తలుపు చాటు నుంచి వచ్చే ఆ సన్ బీమ్ లో ఉన్న పార్టికల్స్ ఎలా ఉంటాయో మీరు అనంతమైన సృష్టిలో యూనివర్స్ లో ఉన్న బాడీస్ అన్నీ అలాగే ఉన్నాయండి. ప్రపోర్షన్ బట్టి మీకు డిజైన్ అర్థమవుతుంది. సైజు వేరు. ఏమంటే కాళ్ళు ఎక్కువ ఉంది అంటే అక్కడ ఏదో టెస్టింగ్, అక్కడ లోపలిది ఏదో చూస్తాడు సెల్. ఆ సెల్ స్ట్రక్చర్లో ఎందుకు తెలిసిపోతుంది మీకు అంతా సూక్ష్మంలో ఉన్నది కాబట్టి.
భగవంతుడి సృష్టి యావత్తు అంతే. ఇమ్మాక్యులేట్ సిమెట్రీ. అష్టాచక్ర నవద్వార దేవానాం పూర్ అయోధ్య. 8 దిక్కులు, నవరంధ్రాలు, నవద్వారాలు, నవగ్రహాలు, అష్టదిక్పాలకులు, ఇదంతా చూసుకుంటే మన శరీరమే ఒక అయోధ్య. అందులో ఆత్మారాము ఉంటాడు. అది అయోధ్య అంటే. అంచేతేంటంటే అసలు తత్వం అనేది సత్యం పరం ధీమై అంటే శోధించాలి, సాధించాలి అంటే ఏ విధంగా అంటే కనిపిస్తున్న సిమెట్రీలోంచి ఆయన్ని చూసి దర్శించగలిగి నాయన ఆయన వెనకాల ఉన్న సత్యస్వరూపాన్ని చేరుకునే ప్రయత్నం చేయబోయా అన్నది సాధన మాట. అంటే శ్రీమద్ భాగవతంలో భక్తి వేదాంతం ఇదేమిటయ్యా, మరి భాగవతం అంతా భక్తి పారవశ్యం కదా, శ్రీకృష్ణుణ్ణి పరమాత్మ స్వరూపంగా ఆరాధించడం కదా, మరి ఇక్కడ తీసుకెళ్లి వేదాంతము నిర్గుణ స్వరూపం అంటావు అంటే బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానే నీ పాదము అంటాడు. సింపుల్గా నీ పాదాలకి నమస్కారం చేసుకుంటూ ఇది పరబ్రహ్మము అని చెప్పుకుంటున్నావు. తద్వారా పెడుతున్నాం అక్కడికి. అథర్వణ వేదంలో దేవావో బ్రహ్మణో రూపే మూర్తం చైవ అమూర్తం చ రెండూ ఉన్నాయన్నాడు. మూర్తి స్వరూపం, అమూర్తి స్వరూపం కూడా. అంచేత దీనిని రచించి ఆయన వేదాల సారమంతా ఇందులో నింపేసి మీకు ఎలా కావాలంటే అలా సాధించుకోండి. అహమేవాసమేవాగ్రే నాన్యత్ యత్ సదసత్పరం పశ్చాదహం యదైతచ్చ యోగశిష్యేత సోస్మ్యహం కృతేర్థం యత్ ప్రతీయేత న ప్రతీయేత చాత్మని తద్విద్యాదాత్మనో మాయాం యథాభాసో యథాతమః యథా మహాంత్యభూతాని భూతేషు ఉచ్చావచేష్వం ప్రవిష్టాన్యప్రవిష్టాని తథా తేషు న తేష్వహం ఏతావదేవ జిజ్ఞాస్యం తత్వజిజ్ఞాసునాత్మనః అన్వయ వ్యతిరేకాభ్యాం యత్ స్యాత్ సర్వత్ర సర్వదా. చతుశ్లోకి భాగవతం ఉంటారు. ఇందులో కూడా వివరణ ఇప్పుడు నేను చెప్పిన మాట క్లుప్తంగా ఉంటుంది. ఇవన్నీ తర్వాత దశమస్కంధం గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఉపోద్ఘాతం కింద జస్ట్ 4 ముక్కలు మనం చెప్పుకుంటున్నాం. నీహారహారఘన సార సుధాకరాభాం కళ్యాణనాం కనక చంపకదామభూషాం ఉత్తుంగపీనకుట కుంభమనోహరాంగీ వాణీం నమామి మనసా వచసా విభూష్యై. యా వేదాంతార్థతత్వైకస్వరూపా పరమేశ్వరీ, యా వేదాంతార్థతత్వైకస్వరూపా పరమేశ్వరీ నామరూపాత్మనా వ్యక్తా సా మాం పాతు సరస్వతి. సరస్వతి రహస్యోపనిషత్తు నామరూపాత్మనా వ్యక్త. వేదార్థం అనేది నిర్గుణ స్వరూపంగా ఉన్నదాన్ని నామరూపాత్మనా వ్యక్త అలా తీసుకొచ్చి చూపే ప్రక్రియ సరస్వతీదేవి. ఆవిడ నన్ను ఆశీర్వదించాలి అనే ప్రార్థన. మనోరంగే మత్కే విబుధ జన సమ్మోద జనని మూక పంచశతిలో ఒక శ్లోకం. మనోరంగే మత్కే విముఖ జన సమ్మోద జనని పరాగ వ్యాసంగా సరసముదు సంసార సుభగా మనోజ్ఞా కామాక్షి ప్రకటయతు లాస్య ప్రకరణం రణన్మంజీరాతే చరణయుగళీ నర్తకవధూ. ఇక్కడ నాటకంలాగా థ్రిల్లింగ్గా, ఇంట్రెస్టింగ్గా, ఆసక్తికరంగా కనుల ముందు కనిపించే చక్కని విందులాగా దశమస్కంధం మన ముందరికి వస్తుంది. ఒక ఆలోచన కొంతమందికి ఉన్నది. జ్యోతిష శాస్త్రంలోని 12 రాసులు, భాగవతంలోని 12 స్కంధాలు
జస్టపోజ్ చేసి చూసుకున్న వాళ్ళు ఉన్నారు. ఆ మాటకు వస్తే జ్యోతిష శాస్త్రాన్ని పక్కన పెట్టి చూసినా ఈ 12 స్కంధాల్లో ఒకదానికి ఒకటి లింక్డ్గా ఉంటాయి. తర్వాత అలాగే ఒకదాని నుంచి ఒకటికి మంచి పోలిక కూడా కనిపిస్తూ ఉంటుంది. క్లుప్తంగా చెప్పి అక్కడ ఎక్స్పాండ్ చేశాడా అనిపించే ఉంటాయి. లైక్ 2, 11 స్కంధాలు. మామూలుగా మీరు అకాడమిక్ ఇంట్రెస్ట్ కనుక తీసుకుని ఒకసారి భాగవతంలో ఆ స్కంధాలని ఎలా స్టడీ చేయండి. జ్యోతిషంలో 1, 4, 7, 10 కేంద్రాలు, 1, 5, 9 త్రికోణాలు, 3, 6, 8, 12 ఇవి ఒక గ్రూపుకి చెందినవి. బాగా పెట్టే స్థానాలు. 2 మర్చిపోయాను. 2, 11 ఈ 2 గొప్పవి. భాగ్యం, లాభం, లాభం భాగ్యం లాభం. ఒక అస్ట్రాలజరు వీటిని కలిపి చూస్తాడు. ఒక్కొక్కసారి ఒక్కొక్క సందర్భాన్ని అనుసరించి విడివిడిగాను చూస్తాడు. అది ఎలా చూడాలి, ఇవి లింక్ చేసుకుని చూడాలా లేక లేదా అన్నది శాస్త్రం ఆయన ప్రొఫిషియన్సీ బట్టి ఉంటుంది. వేర్ యూ ఫోకస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. కాంబినేషన్ని ఫోకస్ చేస్తున్నారా లేక స్థానాన్ని ఫోకస్ చేస్తున్నారా, నవాంశాన్ని చూస్తున్నారా? సో చాలా ఇంట్రికేట్ స్టడీ, ఇంట్రెస్టింగ్ స్టడీస్. 3, 6, 8, 12 ఇప్పుడు 6 స్థానాధిపతి 8లోకి వెళ్ళినా, 8 వాడు 6లోకి వెళ్ళినా, 12లోకి వెళ్ళినా ఇలా ఎక్స్చేంజ్ అయినా విపరీత రాజయోగం అని చెప్పుకుంటారు. ఎందుకంటే ఆ స్థానాల్లో వాళ్ళు ఏడించేవాళ్ళు, ఆ స్థానాధిపతులు మెయిన్గా. ఇప్పుడు వాళ్ళల్లో వాళ్ళు ఎక్స్చేంజ్ చేస్తున్నారంటే గొప్ప యోగం అంటాడు. మీ శత్రువుకి వేరే ఎవరి వల్ల నాశనం కలిగితే మీకే కదా లాభం. పాపపుణ్యాలు ఏమన్నాడు. అలాగే 2, 11 కలిపి చూడాలి. పంచమాధిపతి కనుక యోగకారకులతోనూ, కేంద్రాధిపతితోనూ, త్రికోణాధిపతితోనూ కలిసి ఏకంగా 12లో ఉంటే వాడు మోక్ష మార్గం వైపు జన్మత చిన్నప్పటి నుంచే బయలుదేరుతాడు. 12వ స్కంధం మీరు చూస్తే ఒకసారి బ్యాక్ రెఫరెన్స్ తీసుకుని 8, 6, 3, 5 ప్రత్యేకంగా చూడండి, అర్థమవుతుంది. అలాగే దశమస్కంధం. దశమస్థానం అనేది కర్మస్థానం అంటారు చక్రం. మీ కెరియరు, మీరు చేసే పని, ఆ పని యొక్క తత్వం ఎలా ఉంటుంది, ఏ పని చేసినా మీరు ఎలా చేస్తారు, కొన్ని పనులు ఎందుకు అసలు చెయ్యలేరు, కొన్ని పనులు ఎందుకు చేస్తూ ఉంటారు, ఇవన్నీ 6, 10 బట్టి చెప్తారు. 6, 10 కలిపి చూడండి స్కంధాన్ని. యు విల్ గెట్ బ్రిలియంట్ ఐడియా. అలాగే మీ కెరియర్ ప్రాస్పెక్ట్స్ ఎలా ఉంటాయి, 9, 10 కలిపి చూడాలి. ఇట్స్ నాట్ జస్ట్ వన్. దశమస్కంధం అన్నాం. దశమస్కంధం చెప్పుకున్నారంటే అఫ్కోర్స్ ఒక ఆనవాయితీ ఉంది. భాగవతం అధ్యయనం చేసేటప్పుడు ముందర 10వ స్కంధం చదువుకొని మళ్ళీ 1 నుంచి మళ్ళీ 12 వరకు చదువుకుంటారు, ఇంక్లూడింగ్ టెన్త్. అది ఒక కల్మినేటింగ్ పాయింట్. మీరు జన్మ ఇచ్చిన తర్వాత ఏమి చేసి ఏమి సాధించాలి, మీ కర్మ ఎలా ఉండాలి, ప్రారంభ కర్మలు, సంచిత కర్మలు, క్రియమాన కర్మలు చాలా ఉన్నాయి. కర్మలు అంటేనే కర్మ ఏం చేస్తాం. ఒకడు కర్మ భ్రష్టుడు ఏం చేసినా కలిసి రాదు. ఏం చేయాలి అంటే కర్మని ఏం చేస్తాం కదా. అలాగా ఈ 10వ స్థానం అనేది బేసికలీ కర్మ సిద్ధాంతం అంటే కర్మ సిద్ధాంతం కాదండి.
చాలా గొప్ప థీరీ కర్మ అనేది. మామూలుగా ఇట్స్ ట్రావెలింగ్ కాన్సెప్ట్ శ్రీకృష్ణ హ్యాస్ గివెన్ ఇన్ గీత. వన్ ఆఫ్ ద మోస్ట్ స్టూపెండస్ ఆఫ్ ఇన్వెన్షన్స్ అండ్ డిస్కవరీస్ ఇస్ కర్మ. కేవలం కర్మ మీదే కొన్ని జన్మలు మనం అధ్యయనం చేయొచ్చు, దశాబ్దాలు కూడా. ఆ యోగం అన్నటువంటి అంచేది ఏంటంటే, ఈ వేదాంత సారం అంతా అలా పక్కన పెడితే, శ్రీకృష్ణ పరమాత్మ డైరెక్ట్గా ఆయన లీలలను తీసుకొచ్చి మనకి చెప్పిన విషయం, చూపించిన, ప్రకటించిన విషయం అంతా దశమస్కంధంలో ముందేశారు మహర్షి. అంచేత ఎస్ట్రాలజికల్ స్పీకింగ్ మీకేమి కలిసి రావట్లేదు, ఏ పని చేసినా పని చేస్తే ఏం చేయాలి, అసలు ఏది ఎక్కువ తోచటం లేదు అనుకుంటే కనుక దశమస్కంధం ఒకసారి పట్టుకోండి, మీకు అర్థమైపోతుంది. అటు ఇటు ఒక అడ్రస్ తెలియకుండా తిరుగుతూ ఉంటారు చూసారా, 190 మంది అలాగే ఉన్నాం. ఆ దారి, ఆ అడ్రస్ రెండూ కనుక కరెక్ట్గా అలైన్మెంట్ పొందాలి అంటే దశమస్కంధం పట్టుకున్నాను. అదేంటి? అది కర్మస్థానం, దశమం కేంద్రం కూడా. అక్కడి నుంచి అన్ని స్టార్ట్ అవుతాయి. ఆ తర్వాత నెక్స్ట్, ఆ తర్వాత ఆ సరైన వ్యక్తి దొరుకుతాడు, ఆ తర్వాత అలా మెల్లగా దారి సుగమం అవుతుంది అన్నమాట. అది ఒక విషయం చెప్పుకుంటే, మనం శ్రీమద్ భాగవత మహాపురాణంలోని దశమస్కంధంలోని పూర్వార్థంలో మొదటి అధ్యాయంలో మనం ఉన్నాం. కథితో వంశ విస్తారో భవతా సోమసూర్యయో పురాజ్ఞాం చోభయ వంశ్యానాం చరితం పరమాద్భుతం యదోష్టధర్మశీలస్య నితరాం మునిసత్తమా తత్రాంశేనావతీర్ణస్య విష్ణోర్వీర్యాణి శంసనః అవతీర్య యదోర్వంశే భగవాన్ భూతభావనః కృతవాన్ యాని విశ్వాత్మా తాని నో వద విస్తరాన్ నివృత్తదర్శైః ఉపగీయమానాద్ భవౌషధాక్షోతమనోభిరామాత్ క ఉత్తమ శ్లోక గుణానువాదాత్ పుమాన్ విరజ్యేత వినా పశుఘ్నాత్ పితామహా మే సమరే మరంజయైః దేవవ్రతాజ్ఞాతిరథైః దివింగిలైః దురత్యయం కౌరవ సైన్యసాగరం కృత్వాతరం వత్సపదం స్మయత్ప్లవా. పరీక్షిత్ మహారాజు అంటున్నాడు. ఇది తెలిసిన విషయమే. పరీక్షిత్ మహారాజు ఆ 7 రోజులు భాగవత సప్తాహం అంటాం. భాగవత కథ విని వెళ్ళిపోయే బాబు. మహాభారతంలో ఒక మాట, పరీక్షిత్ మహారాజు మొత్తం ఈ భాగవతం అంతా విన్నాక ఒక మామిడి పండులో ఒక చిన్న కీటకం లాంటిది వస్తే చిన్న పరిహాసం చేసినట్టు చెప్పారు భారతంలో. అదేమిటి అంటే, ఇంత జరిగిపోయిన తర్వాత ఇక ఆ బ్రాహ్మణోత్తముడు ఇచ్చిన మాట, చెప్పిన మాట, సరే అంత పవర్ ఉంటే ఈ చిన్న పురుగులోంచి తక్షకుడే రాడా అంటాడు. ఆశ్చర్యం చూడండి. అంత భాగవతం అడిగి 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 మరీ ప్రశ్నలు అడిగి సమాధానాలను పొంది తాదాత్మ్యం చెందిన పరీక్షిత్ మహారాజు కూడా ఆఖరికి ఆ క్షణంలో అన్న మాట ఏమిటయ్యా అంటే, అలా జరగకుండా అలా అయిపోతుందని హేళనగా అంటాడు. తక్షణం తక్షకుడు వచ్చేసాడు. అది అయిపోయింది స్టోరీ. అంటే ఏంటంటే, నేను ఇది చేసేసాను అది చేసేసాను అనుకునే అహంభావం అన్నది చాలా దారుణమైనది. బ్రహ్మజ్ఞానం పొందారు అంటే బ్రహ్మజ్ఞానం నేను పొందాను అని చెప్పగలవండి? చెప్పచ్చా? నేను ఫలానా అని అనుకోవచ్చా అసలు? ఆ పరీక్షిత్ మహారాజు అడుగుతున్నాడు,
పూజ్య మహర్షి, నీవు ఇంతవరకును సూర్యచంద్రవంశ మహారాజుల చరిత్రములను గూర్చి విపులంగా చెప్పావు, బాగున్నాయి. యదు మహారాజు ఎంతయు ధర్మస్వభావం గలవాడు. ఆ సుప్రసిద్ధ వంశమునందు తన ఎంశ అయిన బలరామునితో కూడి అవతరించిన శ్రీ మహావిష్ణువు యొక్క వైభవ ప్రాభవములను గురించి వినాలని కుతూహలపడుతున్నానన్నాడు. దయతో వివరించు అన్నాడు. ఆ శ్రీహరి విరాట్ పురుషుడు, సత్పురుషులను రక్షించుచుండేటివాడు. అట్టి పరమాత్మ యదువంశమునోద్భవించి చేసిన ఘనకార్యములను ప్రదర్శించిన లీలలను సవిస్తరంగా చెప్పువయ్యా. ఆ పరమ పురుషుని యొక్క దివ్య గుణములు మహిమాన్వితములు, సుఖావహములు, మధురాతి మధురములు. అట్టి గుణములను విషయవాంఛల నుండి విముక్తులైన మహాత్ములు నిరంతరం కీర్తించుచుందురు. అయినను వారికి తనివి తీరదు. అవి ముముక్షువుల భవరోగములను రూపుమాపునట్టి దివ్యౌషధములు. విషయాసక్తులైన వారికి కూడా అవి వీణుల విందు గావించుచు మనస్సులను ఆహ్లాదపరుస్తూ ఉంటాయి. అట్టి భవ్య గుణములను కీర్తించుటకు విముఖుడైన వాడు పశుఘాతియే, అనగా ఆత్మఘాతియే. యుద్ధమున కౌరవపక్షమున నిలిచిన భీష్మాదులైన అతిరథులు దేవతలను కూడా జయింపగల సమర్థులు. అటువంటి భీష్మాదులు అనేది తిమింగిలములతో కూడినది కౌరవ సైన్యం అనేది సాగరము. అపారమైన ఆ సైన్య సముద్రము దాటుట ఎట్టివారికైనను అసాధ్యము. కానీ నా పితామహులైన పాండవులు కృష్ణ భగవానుని పాదపద్మము అనేది నౌకను ఆశ్రయించి ఆ సాగరమును గోష్పాదమును వలె అవలీలగా దాటారు కదా. విష్ణు కథారతుడవు నరు విష్ణు కథలు చెప్పు నరుని వినుచుండు నరున్ విష్ణు కథా సంప్రశ్నము విష్ణుపదీ జలము భంగి విమనుల చేయున్నది. విష్ణు కథారతుడవు నరుడు విష్ణు కథలు చెప్పు నరుని వినుచుండు నరు చెండు విష్ణు కథా సంప్రశ్నము విష్ణుపదీ జలము భంగి విమనుల చేయు. పవిత్రులవుతారండి. విష్ణు కథ గురించి మాట్లాడుకునేవాళ్ళు, విష్ణు కథ గురించి మాట్లాడుకుంటే వినేవాళ్ళు, ఈ ఇద్దరిని కూడా చూసేవాళ్ళు, అసలు విష్ణు కథ గురించి ఏదైనా ప్రశ్నలు వేసుకుని సమాధానాలు పొందేవాళ్ళు కూడా పవిత్రులవుతున్నారండి. ద్రౌణ్యస్త్ర విప్లుష్టమిదం మదంగం సంతాన బీజం కురు పాండవానాం జుగోపకుక్షింగత ఆప్తచక్రో మాతుష్టమే శరణంగతాయాః వీర్యాణి తస్యాఖిల దేహభాజాం అంతర్బహి పూరుషకాలరూపైః ప్రయక్షతో మృత్యుముతామృతం చ మాయా మనుష్యస్య వదస్వ విద్వన్. ఓ శుకమహర్షి, నా ఈ శరీరము కౌరవుల పాండవుల వంశమును నిలబడుటకు మూలము. అది నా మాతృగర్భమునందు ఉన్నప్పుడే అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రముచే బ్రహ్మశిరో నామకాస్త్రముచే దగ్ధమైనది. అట్టి స్థితిలో మా తల్లికైన ఉత్తర కృష్ణ పరమాత్మను శరణుదొచ్చినది. ఆ పురుషోత్తముడు తన సుదర్శన చక్రమును చేబూని మా జనని గర్భమును ప్రవేశించి నన్ను పరిరక్షించాడు. ఓ మహాత్మా, ఆ విరాట్ పురుషుడు సకల ప్రాణుల యొక్క లోపలను వెలుపలను విలసిల్లుచుండును. అతడు కాలస్వరూపుడై ఆత్మదృష్టి గల జ్ఞానులకు మోక్షమును ప్రసాదించుచుండును. బాహ్య దృష్టి గల అజ్ఞానులకు జనన మరణ క్లేశములతో కూడిన సంసార బంధములను కల్పించుచుండును. అట్టి ప్రభు మానవ రూపంలో ప్రతీతుడగుట ఆయన యొక్క లీలా విశేషమే. ఐశ్వర్య మాధుర్య విలసితములైన స్వామి లీలలను కొద్దిగా వర్ణించవయ్యా. రోహిణ్యాస్తనయ ప్రోక్తో రామ సంకర్షణస్త్వయా దేవక్యా గర్భ సంబంధ కుతో దేహాంతరం వినా కస్మాన్ ముకుందో భగవాన్ పితుర్గేహాధ్వజం గతః క్వ వాసం జ్ఞాతిరిస్తార్థం కృతవాన్ సాత్వతాం పతిః వ్రజే వసన్ కిమకరోన్మధుపుర్యాం చ కేశవః భ్రాతరం సావదేత్ కంసం మాతురఘాతదర్శనం దేహం మానుషమాశ్రిత్య కతి వర్షాణి వృష్ణిభిః యదుపుర్యాం సహావాసీత్ పత్న్యః కచ్చ భవన్ ప్రభో. బలరాముడు రోహిణీ తనయుడని నీవు ఇదివరకు తెలిపి ఉన్నావు. అనంతరము ఆయనను దేవకీపుత్రులలో ఒకడుగా పేర్కొని ఉన్నావు. ఒకే శరీరముతో ఇద్దరు తల్లులకు కుమారుడు ఎట్లయ్యాడు? అసురులకును ముక్తునిచ్చువాడు, భక్తులకు తన వాత్సల్యమును పంచినిచ్చువాడు అయిన శ్రీకృష్ణ భగవానుడు తన తండ్రి ఇంటి నుండి గోకులమునకు ఎలా చేరాడు? ఎందుకు చేరాడు?
భక్తవత్సలుడైన యదువంశ శిరోమణి నందాది గోపాలులతో ఎచ్చటెచ్చట నివసించాడు. బ్రహ్మదేవుని పరమశివుని శాసింపగల ప్రభువు గోకులమునందును మొదలులోనూ నచ్చిన లీలలు లాంటివి. ఆ ప్రభువునకు సాక్షాత్తుగా మేనమామ అయినందున కంసుడు వధారుడుగాడు కదా, మరి ఎలా చంపాడు? సచ్చిదానంద స్వరూపుడైన శ్రీకృష్ణుడు మానవ రూపమును ధరించి యదువంశజులతో కూడి ద్వారకా నగరం నందు ఎంతకాలం ఉన్నాడు? సర్వశక్తిమంతుడైన ప్రభువునకు ఎంతమంది భార్యలున్నారు? చివరి అడిగాడు ఆర్యుడు. ఏతదన్యచ్చ సర్వం మే మునే కృష్ణ విచేష్టితం వక్తుమర్హసి సర్వజ్ఞ శ్రద్ధహాయ విస్తృతం నైషాది దుస్సహాక్షున్మాం చక్తోదమపి బాధతే పిబంతం స్వర్ముఖాంభోజచ్యుతం హరికథామృతం. శ్రీకృష్ణుని లీలలను గురించి నేను అడిగిన వారిని అడుగని వారిని కూడా విపులంగా తెలుసు. కొన్ని అడిగాను, కొన్ని నాకు తెలియకుండా అడగలేదేమో. ఎలా అంటే, సర్వజ్ఞుడమైన నీవు అందులకు సమర్థుడవు, నేను శ్రద్ధగా వినాలనుకుంటున్నాను. ఓ మహాత్మా, నీ ముఖారవిందము నుండి జాలువారుచున్న శ్రీహరి కథామృతము త్రాగుచుండుట వలన నా మనస్సు పరవశించిపోతోంది. ప్రాయోపవిష్టుడనై ఉన్న నన్ను పుస్తకమైన ఆకలి దప్పులు కూడా ఏమాత్రము బాధించడం లేదు. సూతవాచ. ఏవం నిశమ్య భృగునందన సాధువాదం వైయాసకిస్స భగవానథ విష్ణురాతం ప్రత్యక్ష్య కృష్ణచరితం కలికల్మషగ్నం వ్యాహర్తుమారమద భాగవత ప్రధాన. శౌనక మహర్షి పరీక్షిత్తు యొక్క సముచితమైన అభ్యర్థనను ఆలకించి భాగవత శిరోమణి అయిన మహాత్ముడవు సుఖయోగి సవిస్తారంగా తెలుగుటకు ప్రారంభించాడు. ఆ స్వామి యొక్క వృత్తాంతము కలి కల్మషములను రూపుమాపునట్టిది. శ్రీ శుకోవాచ. సమ్యక్ వ్యవసితా బుద్ధిస్తవ రాజర్షి సత్తమ వాసుదేవ కథాయాం తే యజ్ఞాతా నైష్ఠికీరతి. వాసుదేవ కథా ప్రశ్నః పురుషాం స్త్రీం పునాతి వక్తారం పుక్షకం శ్రోతॄం తత్పాదసలిలం యథా భూమిర్దృప్తం నృపవ్యాజదైత్యానీకశతాయుతైః ఆకాంతా భూరిభారేణ బ్రహ్మాణం శరణం జయౌ గౌర్భూత్వాశ్రుముఖీ ఖిన్నా క్రందంతి కరుణం విభోః ఉపస్థితాంతికే తస్మై వ్యసనం స్వమవోచత. బ్రహ్మా తదుపదాజ్ఞాత సహ దేవైస్తయా సహ జగామ సత్రినయనస్థిరం క్షీరపయోనిధే. తత్ర గత్వా జగన్నాథం దేవదేవం వృషాకపిం పురుషం పురుష సూక్తేన ఉపదస్థే సమాహిత. వాసుదేవుని కథల ఎడ నీకు గల నిష్ఠ అభిరుచి మిగుల ప్రశంసింపదగినది. చక్కగా వినవలనని నీ నిశ్చయపూర్తి సముచితంగా ఉన్నది. శ్రీకృష్ణుని కథలను గూర్చిన ప్రస్తావనలు ప్రశ్నించువారిని ప్రవచించని వారిని భక్తి శ్రద్ధలతో వినుచున్న స్త్రీ పురుషులను ఆ శ్రీహరి పాదముల నుండి ఉద్భవించి పునీతమైన గంగాజలముల వలె పవిత్రమనర్చును. రాజ్యాధికారములను పొందిన దైత్యులు గర్భోన్మత్తులై లక్షల సంఖ్యలో భూమండలమును ఆక్రమించారయ్యా. వారి భారమునకు తట్టుకొనలేక శోక సంతప్తయ్యున్న భూదేవి రక్షణ కొరకై గోరూపమున బ్రహ్మదేవుని శరణు పొందింది. ఆ దేవి క్షుణురాలై ఆక్రందించుచు దైన్యంతో పొటపొట కన్నీరు కారుస్తూ ఉన్నది. ఆ పితామహుని సమీపించి ఆయనకు తన గోడను విన్నవించుకున్నది. అంతటా బ్రహ్మదేవుడు ఆమె బాధను సావధానంగా విన్నాడు. అనంతరం అతడు ఆ భూదేవితో శంకరునితో తదితర దేవతలతో కూడి క్షీరసాగర తీరమునకు చేరాడు. శ్రీ మహావిష్ణువు సకల దేవతలకు ఆరాధ్య దైవము, జగద్రక్షకుడు, భక్తుల యొక్క క్లేశములను తొలగించి వారిని అనుగ్రహించు ప్రభువు. అట్టి పరమ పురుషుని పూర్తి బ్రహ్మదేవుడు సమాహితుడై పురుష సూక్త మంత్రముల ద్వారా ప్రస్తుతించాడు. గిరం సమాధౌ గగనే సమీరితాం నిశమ్య వేదాశ్రితశానువాచ. గాం పౌరుషీం మే స్మృతామరాః పునః విధీయతామాశు తథైవమాచిరం. పురైవ పుంసావధృతో ధరాజ్వరో భవద్భిరం శైలదుషూపజన్యతాం స యావదుర్వ్యాభరమీశ్వరేశ్వరः స్వకాలశక్త్యా క్షపయం చరేద్భువి. వసుదేవ గృహే సాక్షాత్ భగవాన్ పురుషః పరః జనిష్యతే తత్ప్రియార్థం సంభవంతు సురస్త్రియః. వాసుదేవ కళానంతః సహస్రవదనః స్వరాట్
అగ్రతో భవితా దేవో హరే ప్రియ చికీర్షయా విష్ణోర్మాయా భగవతీ యయా సమ్మోహితం జగత్ ఆదిష్టా ప్రభుణాం చేన కార్యార్థే సంభవిష్యతి. శ్రీహరి భూదేవి క్లేశమును గూర్చి ఇంతకు పూర్వమే ఎరుగు. అందువల్ల మీరు మీ అంశలతో యదువంశమునందు జన్మించండి. ఆ ప్రభువు తన కాలశక్తి ప్రభావమున భూభారమును తొలగించుతూ తన లీలలను ప్రదర్శించుచున్నంత వరకు మీరు అందరూ ఆ స్వామి సంచరిస్తూ ఉండండి. పరమపురుషుడైన శ్రీ మహావిష్ణువు వసుదేవుని ఇంట స్వయముగా కృష్ణ భగవానుడై అవతరింపగలడు కనుక ఆ స్వామిని సేవించుటకై సురభామినులు ఎల్లరూ జన్మింపగలరు. 1000 పడగలు గల ఆదిశేషుడు శ్రీహరి యొక్క అంశయే. అతడు కర్మవశుడుగాడు, అనగా కర్మల ఫలములను అనుభవించుట కొరకే జన్మించుచున్నవాడు కాడు. శ్రీహరి కృష్ణుడై అవతరింపక ముందే ఆ అనంతుడు ఆ స్వామికి ప్రియములైన కర్మలను ఆచరించుటకై ముందుగా అవతరిస్తాడు. జగత్తును మోహంలో ముంచివేయునట్టి యోగమాయ ఆ హరి అధీనములో ఉండి మసలుకొనుచుండును. ఆ దివ్య మాయ స్వామి ఆదేశానుసారం ఆయన లీలలను కార్యరూపమున సఫలమునర్చుటకై దైవాంశముతో పాల్గొనించుచుండును. వాల్మీకి రామాయణంలోని యుద్ధకాండలో సీత అగ్ని పరీక్ష అయిపోయిన తర్వాత ఆ సమయంలో బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యి, నాయన ప్రాకృతంగా వ్యవహరించకు, నువ్వు మానవ మాత్రుడు కావు అంటాడు రాముడితో. ఈయనంటాడు, నాకు తెలిసినంత మటుకు నేను ఎవరిని అంటే దశరథాత్మజుడను, మానుషం మన్యే అన్నాడు. నీ మనిషిని అక్కడితో ఆగల. ఇంకేదైనా నువ్వు చెప్పదలుచుకుంటే ఏమన్నా ఉంటే చెప్పేసేయాలి. అప్పుడు ఆయన చెప్పుకుంటూ వచ్చాడు గొప్ప స్తోత్రం. నువ్వే మత్స్యావతారంగా వచ్చావు, నువ్వే కూర్మావతారం, వరాహావతారం అవన్నీ చెప్పుకుంటూ వచ్చి కృష్ణో బృహద్బల వాడు కూడా నువ్వే అన్నాడు. 2 మాటలు చెప్పాడు. జరగబోయే కాలంలో శ్రీకృష్ణుడవు నువ్వే, బృహద్బలుడు బలరాముడు కూడా నువ్వే అన్నాడు. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క తత్వంలో ఆయన పరిపూర్ణ అవతారం కాబట్టి శ్రీకృష్ణుడు స్వయంగా విష్ణువు. ఆ ఆస్పెక్ట్లో ఆయన అవతార పురుషుడు, అవతారం అట్లా చూడడానికి లేదు. ఆయన క్రీడలు లీలలు రాముడు తరువాత కృష్ణుడు అనుకుంటున్నప్పుడు వచ్చి ఆయన పాత్ర పోషణలో ఉన్నది అంతా వేరు. సత్యం పరం ధీమహి అన్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పరంధామము ఏదైతే ఉన్నదో అది వేరు. యత్ప్రాప్యన నివర్తంతే తద్ధామ పరమం మమ అంటాడు శ్రీకృష్ణుడు. ఏ ప్రదేశాన్ని అయితే చేరుకున్న తరువాత వెనక్కి వెళ్ళే అవసరం అవకాశం రెండూ లేవో ఆ పరమమైన ధామమును నేను, అదే పరంధామము. ఆ శ్రీకృష్ణ పరమాత్మ తత్వం వేరు. అర్థం చేసుకునేందుకు ఈ శ్రీకృష్ణుడిని ఆ శ్రీకృష్ణుడిని కొద్దిగా విభజించి అర్థం చేసుకుంటే తేలికవుతుంది. అంచేత శ్రీకృష్ణుడు బలరాముడు కూడా శ్రీమన్నారాయణుడి అవతారమే. జయదేవుడి అష్టపదుల్లో కూడా ఆయన బలరాముడినే అవతారంగా పేర్కొన్నాడు. శ్రీకృష్ణుడు స్వయం భగవంతుడు. పాత్ర పోషణలో వచ్చిన కథాప్రసంగం వచ్చినప్పుడు శ్రీకృష్ణుడు ఫలానా ఈ పాత్ర ఏమన్నా వేరు. ఎందుకు శ్రీకృష్ణుడు ఒక్కడనే ఆ విధంగా ఆలోచిస్తున్నాం? కూర్మావతారం ఇంక్లూడ్స్ మత్స్యావతారం, వరాహావతారం ఇంక్లూడ్స్ బోత్. క్యుములేటివ్ ఫిగర్ అన్నమాట. ఫర్ ది మంత్ టు ఎండ్ ఆఫ్ ది మంత్ 2 ఉన్నాయి. నాకు అకౌంట్స్ 2 ఇచ్చాయి. సో క్యుములేటివ్ ఫిగర్ అయ్యి ప్రతి అవతారంలో వరాహావతారం, నరసింహావతారం ఇంక్లూడ్స్ వరాహావతారం. అలా అన్నమాట. అంచేత శ్రీకృష్ణ ఇంక్లూడ్స్ శ్రీరామ. భాగవతంలో కూడా రామాయణం వస్తున్నందుకే, భారతంలో కూడా రామాయణం వస్తున్నందుకే 9, 10 చెప్పుకున్నాం. 9వ స్కంధంలో ఇక్ష్వాకువంశం గురించి చెప్పారు. ఇట్స్ క్యుములేటివ్ థింగ్. ఇంత క్యుములేటివ్గా ఉన్నదాన్ని హిస్టరీ కాదు అని చెప్పడానికి వీలు లేదు. మీరు కరెస్పాండెన్స్ చేసేటప్పుడు
అందరికంటే పైన లేటెస్ట్ లెటర్ రిమైండర్ ఏదైతే ఉంటుందో ఆ రోజు ఇలా రాసాం, ఇప్పుడు ఏం చేసామని అడగం కదా. లేటెస్ట్ రిమైండర్ ఇస్తున్నప్పుడు లోపల ఉన్న కథ అంతా క్లుప్తంగా 2 పేరాల్లో చెప్పి నువ్వు నా మాట వినలేదు, నువ్వేం చేయలేదు, ఇప్పటికైనా ఏమి చెయ్యి, ఈ చరిత్రని కొద్దిగా చూడని తర్వాత 3వ పేరాలో కంక్లూడ్ చేస్తాం. బెస్ట్ కరెస్పాండెన్స్ ఏమిటంటే ఆ లెటర్ చదివితే చరిత్ర అంతా క్లుప్తంగా తెలుసుకోవాలి. ఇది క్యూములేటివ్ అని. నువ్వు ఆ లెటర్ను ఆ రోజు కాల్పరి చెయ్యి, 3 ఏళ్ల క్రితం రాసింది అది బయటికి తీయి అంటే వాడు అది తీసి పక్కన వాడే సరే కాదు సైట్ పంపించడం అంటాడు. ఈ విల్ నెవర్ గో త్రూ దట్ లెటర్. ఎవరు పడతాడు అవన్నీ? అందుకే మీరు గమనించండి, ప్రతి చోట పాతదంతా కూడా సంగ్రహంగా ఉంటుంది మన దగ్గర. అందుకే మన ఇతిహాసాన్ని నిత్య ఇతిహాసం అన్నారు. ఏదో బ్రిటిష్ వాడు సృష్టించిన దిక్కుమాలిన ఆ హిస్టరీ కాదు. ఇట్ నీడ్ నాట్ బి డాక్యుమెంటెడ్. ఎందుకు డాక్యుమెంట్ చేయాలండి? అంత వ్యవహారం చేసిన బ్రిటిష్ వాడే, ఇంత దిక్కుమాలిన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇచ్చిన వాడే, వాడి కాన్స్టిట్యూషన్ ఇది అన్రిటన్. నడవట్లేదా కంట్రీ? మరి ఇక్కడికి వచ్చేసరికి డాక్యుమెంట్ ఏదంటాడు. సో శిశుకోవాచ ఇత్యాది శ్యామరగణాం ప్రజాపతిపతిర్విభు అశ్వాశ్చమహేంగీర్వై స్వకామపురమం జయౌ శూరసేనో యదుపతిర్మధురామావసంపురైం మాధురాం శూరసేనాంశ విషయాన్ భుజే పురా రాజధాని తదస్సావో సర్వయాదవ పూజాం మధురా భగవాన్ యత్ర నిత్యం సన్నిహితో హరి తస్యాం తు గర్హి చేక్షౌర్వసుదేవ కృతోద్భవ దేవక్యా సూర్యయా సాధం ప్రయాణే రథమారుగతు. ఓ వరిష్ఠి మహారాజా, ప్రజాపతులకు నాయకుడు సృష్టికర్తయు అయిన బ్రహ్మదేవుడు దేవతలను ఈ విధంగా ఆదేశించి తగినట్లుగా ముగ్గు మధుర వచనములతో ఉదయం ఊరట కూర్చాడు. ఆయన వెళ్ళిపోయాడు సత్యలోకానికి. పూర్వకాలంలో యదువంశ ప్రభు అయిన శూరసేనుడు మధురా నగరాల్లో నివసిస్తున్నాడు. ఆ రాజు మాసుల దేశవాసులను, శూరసేన దేశ ప్రజలను చక్కగా పరిపాలిస్తున్నాడు. యాదవ మహారాజులకు అందరికీ ఆ మధురాపురం రాజధాని అయి ఉన్నది. ఆ పట్టణమే సర్వేశ్వరుడైన శ్రీహరికి అవతార స్థానమైనది. ఒకప్పుడు శివుని కుమారుడైన వసుదేవుడు ఆ మధురానగరం నుండే దేవకీదేవిని పెళ్ళాడు. అనంతరం అతడు తన నవవధువుతో కూడి స్వగృహమునకు చేరుడికి రథమునందు ఆసీనుడయ్యాడు. ఉగ్రసేన సుధకంసహస్వసు ప్రియ చికీర్షయా రశ్మీన్ హయానాం చక్రాధరౌష్మై రథశతైర్కృతః చతుష్టతం పారివర్గం గజానాం హేనుమాలినాం అశ్వానామయుతం సార్థం దదానాం చతుషట్శతం దాసీనాం సుకుమారీణాం ద్వేషతే సమలంకృతే దురిత్రే దేవక ప్రాదాత్యానే దురితృవత్సల శంఖదూర్యవృంగాంశనేదుర్భయస్సమం ప్రయాణ ప్రక్రమే తావత్ వరవత్కోస్తు మంగళం క్వధి ప్రక్రమిణం కంసం ఆమాశ్యాః శరీరవాక్ అస్యాస్వామష్టమో గర్భో హంతాయాం మనసే బుధా ఇత్యుక్తస్తః పాపో భోజానాం కులపాంసనః భగినీం హంతుమారబ్ధః ఖడ్గపాణికృతే గృహీత్ తంజుగుప్సితకర్మాణం నృశంసం నిరమత్రవం వసుదేవో మహాభాగ ఉవాచ ప్రవిశాం స్వయం. ఉగ్రసేన మహారాజు కుమారుడైన కంసుడు తన చెల్లెలకు దేవకికి ప్రీతిని కూర్చుడకై సారథి రాష్ట్రముల గల్లె నుంచి ఉన్నాడు. బావగారిని సోదరిని కూర్చోబెట్టిన రథంలో చక్కగా వెళుతున్నాడు. కూతురుపై ప్రేమానురాగము గల దేవకుడు ఉగ్రసేనుని సోదరుడు దేవకికి తండ్రి. బంగారు ఆభరణములతో అలంకరింపబడిన 400 ఏనుగులను, 15,000 మృగములను, 1800 రథములను, చక్కని వస్త్రాభరణములను అలంకరించుకున్న సుకుమారులకు 200 మంది దాసీలను దేవకీదేవికి ఆ ప్రయాణ శుభ సమయంలో కానుకలుగా ఇచ్చాడండి. ఆ ప్రయాణ సంతోష సమయంలో నవవధూవరులకు మంగళ సూచకంగా శంఖములు పూరింపబడినవి. పూజఘోషలు, మృదంగధ్వనులు, ఢంకానాదములు మిన్నుముట్టాయి. మార్గమున ప్రయాణం కొనసాగుతుండగా రథాశ్రమణ పగ్గములను పట్టుకుని ఉన్న కంసునితో ఆకాశవాణిగా పలికింది. ఆకాశవాణి ఎందుకు పలకాలి? ఏదో చెవులో ఎవరితోనో చెప్తే సరిపోయేది. డైరెక్ట్ గా అందరికీ వినిపించేటట్టు అది ఆకాశవాణి వార్తలు చెప్పినట్టు చెప్పింది. ఆల్ ఇండియా రేడియోలో చెప్తాను. ఏం చెప్పిందయ్యా అంటే, మూర్ఖుడా, అడ్రస్ చాలా గొప్పగా ఇచ్చి, డియర్ సార్, మూర్ఖుడా,
నీవు రథముపై తీసుకుని వెళ్ళుచున్న ఈ దేవకీదేవి యొక్క అష్టమ సంతానం నిన్ను హతమార్చును. ఇదేమిటి? కంసుడు మిగుల కోరు. అతడు భోజవంశజులలో అహముడు, వంశమునకే మచ్చ తెచ్చినవాడు. ఆ మహాపాపి ఆకాశవాణి మాటలను విన్నంతనే కృతుడై ఖడ్గమును చేయుకుని తన చెల్లెలకు దేవకి కొప్పు పట్టుకుని ఆమెను చెప్పడానికి సిద్ధపడ్డాడు. పాపం ఏమి అలా కాదండి. ఇప్పుడు ఈవిడి కలిగి అష్టమ సంతానం నేను నరుకుతాడంటే ఆమె చంపితే పోలా. ఇంతమంది నరికినప్పుడు అప్రాలను చెప్పి కత్తి తీశాడు. కఠినాత్ముడైన కంసుడు సిగ్గుమాలిన వాడే నిజమైన పనికి పూనుకొనగా మహాత్ముడైన వసుదేవుడు అతనిని బుజ్జగిస్తూ ఇలా అన్నాడు. తొందరపడ్డాను ఎందుకు? గర్భం దాల్చాలి కదా. వసుదేవుడు ఏమన్నాడయ్యా అంటే శ్లాఘనీయ గుణశూరై భవాన్ భూత యశస్కర సకథం భగినీం హన్యా స్త్రియముద్వాహ పర్వణి మృత్యుర్జన్మవతాం వీర దేహేన సహజాయతే అజ్జమాబ్దశతాం తేమా మృత్యుర్వై ప్రాణినాం ధ్రువ. ఓ రాజకుమార, నీవు ఎల్లరకు ఆదరణీయుడు. దానివల్ల ఏంట పని? ముందర ఏం చెప్పాడు? జనాలు నిన్ను ఆదరణతో చూస్తారు, నీ గుణములను శూరులను మెచ్చుకుంటారు. అంతేకాదు నీవు భోజవంశమునకే వన్నె తెచ్చినవాడు. అట్టి ఉత్తముడు అయిన నీవు నవవధువైన నీ చెల్లును మెట్టినింటికి వెళ్ళుచున్న ఈ శుభ సమయమున ఆమె కాళ్ళ పారాన్ని ఆరకముందే ఇట్లు చంపకుండా వాడి కాదు. ఇది ఘోరకృత్యము మహావీర. పుట్టిన ప్రతి ప్రాణియు విట్టుట సహజం. పుట్టిన వెంటనే నీడవలే మృత్యువు దేహిని వెన్నెంటియే ఉండును. మృత్యుప్రాప్తి నేడైనను కావచ్చును, లేక నూరేళ్లకైనను కావచ్చును. కావున ప్రాణులకు మరణము నిశ్చితము కదా. దేహే పంచత్వమాపన్నే దేహీ కర్మానుగో వశః దేహాంతరమనుప్రాప్య ప్రాక్తనం త్యజతే వపు. వ్రజం తిష్టన్ పదైకేన యథైవైకేన గచ్చతి యథా తృణజలౌకైవం దేహీ కర్మగతిం గతః స్వప్నే యథా పశ్యతి దేహమీదృశం మనోరథేనా వినివిష్టచేతనః దృష్టశ్రుతాభ్యాం మనసానుచింతయన్ ప్రవర్త్యతే తత్కిమపి యపస్మృతిః యతో యతో ధావతి దైవ చోదితం మనో వికారాత్మకమాపపంచసు గుణేషు మాయారచితేషు దేశసౌ ప్రపద్యమానస్తహతేన జాయతే జ్యోతిర్యథైవోదక పార్థివేశ్వదన సమీర వేగానుగతం విభావ్యతే. ఏవం సమాయారచితేష్వసౌ పుమాన్ గుణేషు రాగానుగతో విముఖ్యతి. దేహమునకు మృత్యువాసనమైనప్పుడు దేహి తన సుకృత దుష్కృత కర్మలను అనుసరించి మరియు దేహాన్ని పొంది అప్పటి దేహము ధరిస్తుంది. దేహి సర్వదా కర్మమచుడే గాని స్వతంత్రుడు గాడు. మనుష్యుడు నడుస్తున్నప్పుడు మొదటడుగు కుదురుకున్న పిమ్మటనే రెండవ అడుగు వేస్తాడు. ప్రతి ప్రాణియు తన కర్మలను అనుసరించి తృణచరువు న్యాయమున మరియు దేహము త్యజిస్తాడు. మానవుడు జాగ్రత్త ఎందు గొప్ప గొప్ప సంపన్నుల ఐశ్వర్యములను చూసి విని వాటినే కోరుకుంటూ ఆ ఆలోచనలోనే ఉన్నతుడవుతాడు. స్వప్నమందును ఆ ఐశ్వర్యములను అనుభవించుకున్నట్లు తలపోయితూ తన దరిద్రావస్థను మర్చిపోతూ ఉంటాడు. ఒక్కొక్కప్పుడు జాగ్రత్త అవస్థ ఎందును మనస్సులో ఆ ఐశ్వర్యములను కూర్చి ఆలోచిస్తూ అందే తన్మయుడై స్థూల శరీర స్పృహను కోల్పోతూ ఉంటాడు. అలాగే జీవుడు కర్మలకు అనుగుణములైన కోరికలకు అనుగుణములైన కర్మలకు వచుడై మరియు శరీరాన్ని పొందుతాడు. ఇది బాగుంది. అంతటా మునుపడి శరీరమును మర్చిపోతాడు. జీవుని మనస్సు సంకల్ప వికల్ప రూపకములైన పెక్కు వికారములకు కేంద్రము. దేహావతార సంచిత ప్రారంభ కర్మల వాసనలకు అధీనమై ఒప్పుచుండును. అప్పుడు మాయారచితమైన మాంసభౌతిక శరీరముల యొక్క ఏదో ఒకదానిని పూర్తి చింతిస్తూ అందులో లీనమవుతాడు. ఫలితంగా తరువాతి జన్మలో ఆ శరీరాన్ని పొందుచుంటును. జలముతో నిండిన కుంటలు మొదలగు వానిలో సూర్యచంద్రాదుల బింబములు ప్రతిఫలిస్తూ ఉంటాయి. గాలి తాకిడికి వాటి అందరి నీళ్లు కదులుచున్నప్పుడు ఆ బింబములు కూడా కదులుచున్నట్లు తోస్తూ ఉంటుంది. అలాగే జీవుడు తన కర్మల ఫలితంగా ఏర్పడిన శరీరముల యందు అజ్ఞాన కారణమున హర్ష శోకాదులను అనుభవిస్తున్నట్లు భ్రమపడుతుంటాడు. వాస్తవముగా జీవునకు ఎట్టి చలనము ఉండదు. తస్మాన్న కశ్చిద్రోహం ఆచరేత్ తథా వినః ఆత్మనక్షేమన్ విక్షన్ దుర్వై పరతో భయం
ఏషా తవానుజాబాలా కృపణా పుత్రికోపమా హంతుం నార్హసి కళ్యాణి ఇమాం తం దీనవత్సల. అందువలన తన క్షేమమును కోరుకుని వాడు ఎవడైనను ఎవరికి ద్రోహం చేయరాదు. ఇంచేత అంటే ఇతరులకు ద్రోహం చేయవాడు ఈ లోకమున తన శత్రువులకును పరలోకమున భగవంతునకును భయపడవలసి వస్తుంది. ఓ కంస, నీవు దీనుల ఎడ కనికరం గలవాడు కాబట్టి ఈ దేవకి నీ తోబుట్టువు, పైగా అమాయకురాలు ఈ దీనురాలు నీకు కుమార్తె వంటిది కాబట్టి కొత్త పెండి కూతురు కనుక నీవు ఈమెను చంపదగదు అన్నాడు శ్రీశుకోవాచ. ఏవం సామభిర్భేదై భోజ్యమానోపి దారుణః నన్యవర్తత గౌరవ్య పురుషాదానువ్రత నిర్బంధం తస్య తం జ్ఞాత్వా విజిత్యా న కవిం దివే ప్రాప్తం కాలం ప్రతిపువ్యోఢుం ఇదం తత్రాన్వమజ్యత మృత్యుర్బుద్ధిమతా పోష్యో యావద్బుద్ధిరోదయం యజ్ఞశౌ న నివర్తేత నాపరాధోస్తి దేహినః ప్రదాయ మృత్యువే పుత్రాన్ మోచయే కృపణామివాం సుతామే యది జాయేరం మృత్యుర్మానప్నియేత చేత్ విపర్యయో వా కిం న స్యాద్గతిర్ధాతు దురత్యయా ఉపస్థితో నివర్తేత నివృత్త పునరాపతే అగ్నే యథా దారువియోగయోగయా తృష్టతోన్యన్న నిమిత్తమస్తి. ఏవం హి జంతోరపి దుర్విభావ్యః శరీర సంయోగ వియోగ హేతుః ఏవం విముష్యతం పాపం యావదాత్మనిదర్శనం పూజయామాస వై శౌరిర్బహుమాన పురస్సరం ప్రసన్నవదనాం భోజోషంసం నిరపద్రవం మనసా పూయమానేన విగసన్నిధమబ్రవీత్. ఈ విధంగా ప్రశంసలతో ముంచేశాడు వసుదేవుడు. వసుదేవుడు కంసుని క్రౌర్యమును దేవకిని చంపుటకై అతడు వహించిన పట్టుదలను గమనించాడు. ఎంతగా ప్రయత్నించినా మృత్యువు అనివార్యమై అయిన చోట ప్రయత్నించడంలో దోషం ఏమాత్రం లేదు. అందువలన మున్ముందు మాకు కలుగబోవు పుత్రులను మృత్యురూపుడైన ఈ కంసునకు అప్పగించుతాను అని ప్రతిజ్ఞ చేసి ప్రస్తుతం ఈ దీనురాలిని రక్షించుకుందును. ఇక ముందు మాకు పుత్రులు కలిగినను ఈ లోపలనే ఈ కంసుడు మృత్యుపాయనను కావచ్చును. అంచేత ఇప్పుడు నేను ప్రతిజ్ఞ చేసినను దాని వలన కలిగే ప్రత్యవాయం అనగా పాపం గాని దోషం గాని ఏమీ ఉండదు. అంటే ఈ పర్చేజ్ టైం. ఈ లోపల కంసుడు అవతలికెళ్ళినా అవతలిపోతుంది. మృత్యువు ఎలాగూ తప్పదు. ప్రతిజ్ఞ చేస్తే అట్లీస్ట్ ఇక్కడి నుంచి మన ఊరైనా వెళ్తాము ఆయన ఆలోచనలో ఆ పని చేశాడు ఆయన. వసుదేవుడు తన నిశ్చయమునకు లోలోనే ఎంతయో ఖిన్నుడవుతున్నాడు. అయినను అతడు ప్రయత్నపూర్వకంగా ప్రసన్నవదనుడై కనిపిస్తూ ఎక్కువ సిగ్గులు లేని పూర్వులు కంసునితో దరహాసపూర్వకంగా ఇలా అన్నాడు. ఏమన్నాడయ్యా అంటే, నయస్యాస్తే భయం సౌమ్యయత్వాగా శరీరిణి పుత్రాం సమర్పయిష్యేస్యాయతస్తే భయముత్థితం. ఆకాశవాణి పలుకులను బట్టి చూసినచో ప్రత్యక్షంగా ఈ దేవకి వలన నీకు ఎట్టి భయము లేదు కదా. నీకు కలువనున్న పుత్రుల వలననే కదా నీకు భయము. వాళ్ళని నీకు సమర్పిస్తాను అన్నాడు శ్రీశుకోవాచ. స్వశూర్వదాన్నివృతే కంసస్తత్వాచ్యసారవిధు వసుదేవోపితం ప్రీతః ప్రశస్య ప్రావిశద్గృహం అథ కాలల్పావృత్తే దేవకీ సర్వదేవతా పుత్రాం వసుశుభే చాష్టౌ కన్యాం చైవానువత్సరం కీర్తిమంతం ప్రథమజం కంసాయానకదుందుభిః అర్పయామాస వృక్షేణ శోభతాదతిర్బలః కిం దుస్సహం ను సాధూనాం విదుషాం కిమపేక్షితం కిమకార్యం కదన్యానాం దుశ్చయం కిం కృతాత్మనాం. నీచులు కార్యాకార్య విలక్షణ లేని వారై ఎంతటి అకృత్యములకైనను పాల్పడుతూ ఉంటారు. నిరంతరం తమ హృదయముల యందు భగవంతుని నిలుపుకొని ఉండని విజేంద్రియులు దేవ సంబంధమైన వాటిని అన్నింటినీ పునఃప్రాయంగా చదింపగలరు. దృష్ట్వా సమత్వం దక్షౌరేహి సత్యేతైవ వ్యవస్థితం కంసస్తుష్టమనారాధం ప్రసన్నిధమబ్రవీత్. రాజా, కంసుడు వసుదేవుని సత్యనిష్టకు అప్పురపడ్డాడు. శుభదుఃఖములను సమానంగా భావించేది అతని యొక్క నిశ్చలతత్వమునకు ఎంతయో సంతోషించాడు. పిమ్మట అతడు నవ్వుచూ వసుదేవుడితో ఇలా అన్నాడు, బావా, ఈ పసివాణిని నీవే తీసుకుని వెళ్ళము, దీని వలన నాకు ఎట్టి భయము లేదు అంటే. వసుదేవుడు వాగ్దానం ప్రకారం మొదటి సంతానమైన కీర్తిమంతుని కంసునికి అప్పగించాడు. ఆ సమయంలో అతడు పొందిన మనోవేదన దుఃఖమైనది. అయినను వాగ్దాన భంగ పాపములకు మిగిలిన విముఖుడై అతడు అలా చేశాడు. ప్రతియాతు కుమారోయం నయస్మాదస్తి మే భయం అష్టమాజ్వయోర్గర్భాం మృత్యుర్మే భీతకిల. ఈ పశువాణి నీవే తీసుకెళ్ళు, దీని వలన నాకు ఎట్టి భయము లేదు. నీవు కలుగబోవు 8వ సంతానం వలన నాకు మృత్యు భయం ఉన్నాను కదా ఆకాశవాణి పలికింది అన్నాడు. కంసుని మాటలకు సమ్మతించి వసుదేవుడు తన కుమారుని తీసుకుని వెళ్ళిపోయాడు.
కానీ కంసుడు నిగుర దుష్టుడు, పైగా మనస్సు నిలకడ లేనివాడు. ఏ క్షణమునైనను అతని బుద్ధి మారవచ్చును కనుక అతని వలన ఎప్పుడు ఏమి ఉంచుకొని వచ్చునో ఏమో అని భావించి వసుదేవుడు అతని మాటలు నమ్మలేక తృప్తి పడకుండాను తథేతి సుఖమాదాయ జయామానకపుందుభిః నాభ్యనందత తద్వాక్యం అసతోభిజితాత్మనః నందాధ్యాయే వ్రజే గోపాయాశ్చామీశాం తయోషితః కృష్ణయో వసుదేవాయ దేవక్యాద్య యదుస్త్రియః సర్వే వై దేవతా ప్రాయ ఉభయోరపి భారత జ్ఞాతయో బంధు సుహృదో ఏ చ కంసమనువ్రతాః ఏతత్ కంసాయ భగవాన్ ప్రశంసాభ్యేత్య నారదః భూమే భారాయమాణాం దైత్యానాం చ వధోద్యమం ఋషేర్వినిర్గమే కంసో యదోం మత్వా సురానితి దేవక్యా గర్భసంభూతం విష్ణుం చ స్వవధం దేవకీం వసుదేవం చ నిగృహ్య నిగుడైర్గృహే జాతమహం పుత్రం తయోరజనశంకయా. ఒకనొకప్పుడు నారద మహర్షి కంసుని కడకు వచ్చి అన్నాడు, కంస, గోకులం నందు ఉండేది నందుడు మొదలగు గోపాలుడు వారి భార్యలు, వృష్టివంశములకు చెందిన వసుదేవుడు మొదలగు వారు, యదువంశములకు చెందిన దేవకీ మొదలగు స్త్రీలు, నంద వసుదేవుల యొక్క జ్ఞాతులు బంధుమిత్రులు అందరూ దైవాంశ సంభూతులయ్యా. నిన్ను సేవించున్న వారందరూ అసురులు. అసురీ స్వభావంతో భూమికి భారమై ఒక్కడి ఈ దైత్యులను వధించే ప్రయత్నం దేవతల వలన జరుగుతోంది అని చెప్పాడు. నారదుడు వారు చేసే పనులు. నారద మహర్షి ఈ విషయములను తెలిపి వెళ్ళిపోయాడు. ఇతడు కంసుడు యాదవులు అందరూ దైవాంశ సంభూతులే అని తనను చంపుట వేసి మహావిష్ణువు దేవకీదేవి గర్భమును అవతరించుచున్న తలంచాడు. అందువలన అతడు వెంటనే దేవకీ వసుదేవులను సంఖ్యలతో బంధించి చెరసాలయంలో ఉంచాడు. దేవకీ వసుదేవులకు కలిగిన పుత్రుల వలన తన గరిష్టముల కలుగులను చంపించి పుట్టిన వారిని పుట్టినట్లుగా చంపేశాడండి. మాతరం జతరం భ్రాతృం సర్వాంశ సూరస్తథా జ్ఞంతి యశత్రుపో లుబ్ధ రాజాన ప్రాయశో భువి ఆత్మానమిహ సంజాతం జానం ప్రాక్ విష్ణునా కథం మహాసురం కాలనేమి యదువిస్తప్యరుధ్యత ఉగ్రసేనం చ పితరం యదుభోజాంధకాధిపం స్వయం నిగృహ్య భుజే శూరసేనాన్ మహాబల. రాజా, లోకంలో తరచుగా రాజ్యకాంక్ష వ్యామోహంలో పడిన రాజు తమ ప్రాణములపై గల తీపితో యుక్తాయుక్తములను మర్చి సోదరులను, బంధుమిత్రులను, కడకు తల్లిదండ్రులను సైతం క్రూరంగా చంపేస్తూ ఉంటారు. కంసుడు పూర్వజన్మలో తాను కాలనేమ్యను రాక్షసునని, అప్పుడు శ్రీ మహావిష్ణువు చేతిలో తనకు మృత్యువు సంభవించినని నారదుని వలన ఎరిగి ఉన్నాడు. ఆ కారణంగా అతడు యాదవుల ఇడ విరోధభావమును పెంచుకున్నాడు. పిమ్మట మహాబలశాలి అయిన కంసుడు యదుభోజ అంధకవంశములకు అధిపతియు తనకు తండ్రియు అగు ఉగ్రసేనుని చెరసాలలో బంధించాడు. పిమ్మట అతడు సురసేనాది రాజ్యములను స్వయంగా పరిపాలింపసాగాడు. శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కంధే పూర్వార్థే ప్రథమోధ్యాయ. మహాభారతంలోని ఇది శ్రీమద్భాగవత మహాపురాణమునందరి దశమస్కంధంలోని పూర్వార్థమునందు ఇది మొదటి అధ్యాయం అండి. మంగళం భగవాన్ విష్ణు, మంగళం గరుడధ్వజ, మంగళం పుండరీకాక్షో, మంగళాయతనో హరే. నమో వెంకటేశాయ శతజ్ఞాన స్వరూపిణే వాసుదేవాయ శాంతాయ శ్రీనివాసాయ మంగళం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.